తోటి కమేడియన్స్ తోటి రిలేషన్ అంటే ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుందంటే బిగినింగ్లో మనం అప్కమింగ్లో స్టేజ్లో ఉన్నప్పుడు మన సీనియర్స్ మనకి ఎంకరేజ్మెంట్గా ఉండాలి అని భావిస్తాం మనం అప్కమింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు. బట్ మనం ఏదైతే ఒక స్టేజ్ రీచ్ అయ్యాక మనం ఏదైతే అప్పుడు పాయింట్అవుట్ చేసామో మనం అది ఫాలో అవుతుంటామా? అంటే నువ్వు ఇప్పుడు సీనియర్ ఆర్టిస్ట్వి, నీ అప్కమింగ్ వాళ్ళకి నువ్వు ఆ రేంజ్లో నువ్వు ఎంకరేజ్మెంట్ ఇస్తావా? 100% ఇస్తా. ఎందుకంటే నాకు నా అదృష్టం కొద్దీ నేను వచ్చిన టైము మంచి టైం, నేను తొందరగా సక్సెస్ అయినా. అంటే బ్రహ్మానందం గారు, అలీ గారు, వేణుమాధవ్ అన్న, సునీల్ అన్న ఇలాంటి సీనియర్ యాక్టర్లు వీడు భలే చేస్తాడు, వీడికి మంచి పేరు వచ్చిందని నన్ను ఎప్పుడు వీడు కొత్తోడని చూడలే. క్యారవాన్ లోపలికి పిలుచుడు, భోజనం పెట్టుడు. అసలు ఎలా ఉంటుంది, గోదరికర్ నుంచి వచ్చి బ్రహ్మానందం గారితో అలీగారి ఇంటి నుంచి భోజనం వస్తుంది, వేణన్న భోజనం తెప్పిస్తాడు, సునీల్ అన్న లోపలికి పిలిచి మాట్లాడారు, నువ్వు భలే చేసినావు అంటే మనకి ఎట్లుంటుంది? అంటే అదొక గొప్ప ఎక్స్పీరియన్స్ కదా. ఇప్పుడు నేను కొంచెం పేరు వచ్చిన తర్వాత ఇప్పుడు జబర్దస్త్ నుంచి కానీ చిన్న చిన్న యాక్టర్లు వస్తే నేను వాళ్ళని నాకంటే ఎక్కువ అంటే వాళ్ళని పొగిడితే వాళ్ళు అన్న నువ్వేంటన్నా నువ్వు మరీ ఎక్కువ పొగుడుతున్నావు అంటే, ఎక్కువ పొగుడు కాదురా, నన్ను అట్లా ఎంకరేజ్ చేస్తే నేను ఈ స్టేజ్కి వచ్చిన. ఏదన్నా సినిమా చూసి ఫోన్లు చేస్తే ఆ కిక్కే వేర్రా, ఈ అవార్డులు డబ్బులు కాదు. ఇప్పుడు ఒకటి ఫోన్ చేసి తమ్ముడు సినిమా అసలు అదిరిపోయింది, నీ వల్ల సినిమా ఆడిందంటే మనకి ఎంత కిక్ ఇస్తుంది అన్న, ₹1 కోటి సరిపోవు ఆ కిక్కు. అలాంటిది ఇప్పుడు సీనియర్ యాక్టర్లు ఇప్పుడు రఘుబాబు అన్న అయితే, కృష్ణభవన్ గారు, జయప్రకాష్ రెడ్డి గారు, ఎంఎస్ గారు, ధర్మవరపు, వీళ్ళందరూ మనల్ని కొత్తోడు అని చూడకుండా అరే ఇడు రా కూర్చో, నీ అమ్మ భలే చేస్తున్నావురా, అసలు అద్భుతం రా అంటే ఎట్లుంటుంది మనకు? అసలు ఆర్టిస్టుల దగ్గరికి వెళ్తామా కొత్త వాళ్ళకు? ఇప్పుడు కామన్ అయింది కానీ అప్పుడు మరీ కొంచెం టైట్గానే ఉండేది. అంటే ఒకరితో మాట్లాడాలంటే ఆయనకి ఇష్టమో లేదో ఇవన్నీ ఉండే. నేను బాగా చేయడం వల్ల అందరూ రిసీవ్ చేసుకొని పిలిచి మాట్లాడేటప్పుడు ఆ ఎంకరేజ్మెంట్, ఇప్పుడు కొత్తగా వచ్చినోడు బాగా చేస్తే ఆయన ఎంకరేజ్ చేస్తాం కానీ ఈడ వచ్చిన తర్వాత మనకు వేసలు తగ్గిన అనుకోను కదా. ఎందుకంటే ఎంఎస్ నారాయణ పీక్స్లో ఉన్నప్పుడే నాకు బ్రేక్ వచ్చింది, తాగుబోతు. అంటే ఇక్కడ ఒక బ్రేక్ రావాలంటే ఒకరు ఉండాలి, ఒకరు లేకపోవడం అవసరం లేదు. మనకు టైం వచ్చిన రోజు మనల్ని ఎంకరేజ్ చేస్తారు, మనం సక్సెస్ అవుతాం. అది తెలిసి నేను కొత్త వాళ్ళను తక్కువ చేయడం అలాంటిది నాకు తెలిసి లేదు. అదే ఎంకరేజ్ చేసిన పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయి. చిన్నోళ్ళను వాళ్ళను మాట్లాడతా ఇప్పుడు మా చంద్ర మాతో బాగా కష్టపడ్డాడు. మేము అందరం సినిమా యాక్ట్ అయినామో కానీ చంద్ర కాలే. చంద్ర పరిస్థితి ఏంటనే టైంకి జబర్దస్త్ పడ్డది. జబర్దస్త్ అంటే చంద్ర, చంద్ర అంటే జబర్దస్త్. ఆ సినిమా చూసి చంద్ర అసలు అమ్మ వడివేలు కంటే చంపేసినావు, నీకు 2 సినిమాలు పడితే మాకంటే పెద్ద కమెడియన్ అవుతావు అని బ్లెస్ చేస్తాం. సత్యగాడికి, ప్రవీణ్కు, కిషోర్ అన్న మొన్న నిఖిల్ సినిమాలో పర్ఫార్మెన్స్ చేస్తే అన్న ఏంటన్నా నీ అమ్మ సినిమా అసలు. ఇప్పుడు ఫిలింఫేర్ ఏదో నామినేట్ అయ్యిండు. శ్రీనివాస్ రెడ్డి అన్న జయమ్మని ఇచ్చారమ్మ సినిమా చూసి అన్న నాకు తెలిసి రాజం ప్రసాద్ ప్లస్ నీదే అన్న ఇప్పుడు అంటే క్షణం చూసి రాజేష్ను వీళ్ళందరినీ ఫోన్లు ఎట్లుంటాయి. ఇష్కు అలా మొదలైంది, గుండె జరగలంది సినిమాలు చూసి నాకు ఫోన్ చేస్తే ఎట్లుంటాయి. ఆ కిక్కే వేరు కదన్న. ఇప్పుడేదో అంటే మనం ఇప్పటికే ఇంకేంటి విషయాలు అనే స్టేజ్ కాదు కదా, ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ శాశ్వత ఇక్కడ ఆగం కదా. ఇండస్ట్రీ వద్దురా బాబు నువ్వు వెళ్ళిపో అనేదాకా చేయాలి తప్పదు. అందులో ఈ బిల్డప్ లేదు కానీ నా ఫీలింగ్. ఇప్పుడు ఈ తోటి కమెడియన్స్లో చాలా మంది కొంతమంది ఇప్పుడు వెన్నెల కిషోర్ లాంటి వాళ్ళు చాలా వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు. అవును, 100% డిఫరెన్స్ ఉంటుంది. వెల్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు వాళ్ళతోటి కంపెనీ అంటే సెట్లో బాగానే ఉంటారేమో కానీ తర్వాత వాళ్ళకంటూ అదర్ కంపెనీ ఉంటుంది కొంచెం, సాఫ్ట్వేర్ కంపెనీ. అవునవును, వాళ్ళు అలాంటి దాంట్లో మిమ్మల్ని కలుపుకునే సందర్భం అంటే ఇక్కడ అదే ఇక్కడ అందరూ నన్ను అందరు రిసీవ్ చేసుకోవడం వల్ల బ్రహ్మానందం లాంటి వ్యక్తే అలీ గారు, సునీల్ అన్న, వేణుమాధవ్, వెన్నెల కిషోరు, సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి అంటే నాకంటే సీనియర్లు. సప్తగిరి, శకలక్ శంకర్, మా ధనరాజు గారు వీళ్ళంతా నాకన్నా అంటే ధనరాజు వేణు సీనియర్ అయినా వాళ్ళు అంటే నా కంటే పెద్దోళ్ళు, నా తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఎవ్వరు నన్ను తక్కువ అంచనారు. వెన్నెల కిషోర్ అన్న పర్టికులర్గా నేను పర్సనల్గా వెన్నెల కిషోర్ అన్నకు నేను బాగా ఇష్టం. అంటే ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేసే అంత రిలేషన్. ఓకే, కాకపోతే ఏంటంటే మనమే కొన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు లిమిట్స్ ఇప్పుడు ఎవరితో కిషోర్ అన్న మాట్లాడతాను అనుకో లొకేషన్గా, ఇంకేంటన్నా కిషోర్ అన్న అనంగా చూస్తామా ఎవరో డైరెక్టరో తెలియదు, ప్రొడ్యూసరో తెలియదు. తర్వాత వెళ్ళిన తర్వాత అరే ఏంట్రా అక్కడే ఉన్నావు ఇట్రా, అట్లా కాదన్న ఎవరో మాట
ఎవరు మాట్లాడితే వచ్చి చేరేసుకొని కూర్చోవాలి అంటే ఇంత ఉంటుంది. అంటే నా లిమిటేషన్ నాకు తెలియదు. ఇప్పుడు బ్రహ్మానందం గారు నేను అంటే ఇష్టమని ఎప్పుడు పడితే అప్పుడు క్యారవాన్లోకి వెళ్ళ కదా, ఆయన పర్మిషన్ లేనిది. అంటే ఈ జ్ఞానము మాకు తెలిసిపోతుంది, ఎందుకంటే 10 సంవత్సరాల్లో మాకు తెలుస్తుంది ఎప్పుడు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎప్పుడు అంటే మనకున్న చనువును ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి, అందులో డౌట్ లేదు. Please subscribe to iDream. please subscribe for more videos.